వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కొలువేయడానికంటే ముందు మొదటి అడుగు మన గూడల కొండ మీద పెట్టాడా? ఇంకా మ్యాటర్లోకి వస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు మా కోట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడల కొండ అయితే చూపించబోతున్నాను. మీరు ఈ కొండ మీదకి వెళ్ళేదానికి మీకు రోడ్డు మార్గం ఉంది, అలానే మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. పైకి వచ్చామో లేదో మమ్మల్ని చూసి చింటూ బ్రో అరుస్తున్నాడు. మేబీ ఈ గుడికి మన చింటూ బ్రోనే సెక్యూరిటీ అనుకుంటా. ఈ రాళ్ళు ఇలా పెట్టి ఉండేదానికి కారణం 1990s లో ఇది ఒక గృహ అని ఈ ఊరు వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వచ్చే భక్తులకి జంతువుల వల్ల ప్రమాదం వస్తుందని చెప్పి ఇలా రాళ్ళు పెట్టి మూసేశారంట. మా సంతోష్ ఈ రాళ్ళు అన్ని తీసి మళ్ళీ గృహలాగా మార్చేద్దాం అంటున్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫైనల్లీ మీరు వీడియో స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తున్న వెంకటేశ్వర స్వామి పాదం ఇదే. మీరు అక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద స్థిరపడే దానికంటే ముందు గూడల కొండ మీద అడుగు వేశాడంట. ఆయన బరువుకి ఈ కొండ సరిపోదని చెప్పి 2వ అడుగు తిరుమల కొండ మీద వేశాడు. ఈ విషయం కూడా ఈ గూడల ఊరు వాళ్ళే నాకు చెప్పారు. నేను చెప్పింది కరెక్టో కాదో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మీరు అలా సైలెంట్ గా వెళ్లకుండా నేను పెట్టే వీడియోస్ అన్ని చూడాలనుకుంటే యూట్యూబ్ లో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఇన్స్టాలో చూసేవాళ్ళు ఫాలో చేసుకొని వెళ్ళండి.